వైసీపీ అధినేత జగన్ చిల్లర రాజకీయాలు చేయడం మానుకొని తనపై ఉన్న కేసుల సంగతి చూసుకోవాలని, లేకుంటే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందని మంత్రి సవిత విమర్శించారు. జగన్ది స్కామ్ ప్రభుత్వమని, తమది స్కీమ్లు అమలు చేసే ప్రభుత్వం అన్నారు. 1,00,000 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే స్కామ్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎక్కడైనా ఎవరైనా చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. బడిహీన వర్గాల్ని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈ రోజు మహిళల గురించి మేమేదో 150 కోట్లు స్కామ్ చేసామంటున్నారు. మేము స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామనే విషయం ప్రజలకు తెలుసు. ఈ చిల్లర రాజకీయాలు మానేది వదిలేసి మీ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఆ కేసుల చుట్టూ ఏంటో ఏదో చూసుకోండి, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే మీకు కూడా పడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ నేను మరొక్కసారి చెప్తున్నా, సాక్షిలో వచ్చిన వార్తలకన్నిటికీ నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.